హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే ఎగ్జామ్ సూపర్గా ఉన్నానండి. ఈరోజు శనివారము, కార్తీక మాసము, ఏకాదశి. శివయ్యకు, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే పొద్దున్నే లేచి పూజ అయితే చేసుకున్నాను. పూజ అవ్వగానే వెంటనే కుకింగ్ స్టార్ట్ చేశాను. బాక్స్ కట్టాలి కదా. సాంబార్ అయితే చేస్తున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి వేయాలి. ఇవి అన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కూరగాయలు వేయాలి. అవి కూడా వేగిన తర్వాత ఇంగువ వేసి కాస్త కూరగాయలను ఉడికించాలి. తర్వాత చింతపండు పిసికి పోయాలి. తర్వాత వాటిని కూడా ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. ఇవన్నిటిని వేసుకొని 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. సాంబార్కి సరిపడా వాటర్ను పోసుకొని కలుపుకోవాలి. కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సాంబార్ ఒక్కటే అయితే ఏం బాగుంటుంది, అందుకనే దాని కాంబినేషన్గా ఆలు ఫ్రై కూడా చేస్తున్నా. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకొని ఆలు వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కాస్త వేయించాలి. వేగిన తర్వాత కారము, ఉప్పు, కరివేపాకు వేసేసుకుంటే ఆలు ఫ్రై రెడీ. పక్కనే సాంబార్ మరుగుతుంది. మరుగుతున్న సాంబార్లో ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ పౌడర్ వేస్తున్నాను, మసాలా పౌడర్. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు మరిగించాలి. మరిగిన తర్వాత దించేయడమే. సాంబార్ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. పనంతా చేసుకొని అలసిపోయాను ఫ్రెండ్స్, అందుకే కాస్త పిస్తా పప్పు తింటున్నాను. బయట పప్పు ఆరబోసాను, కబూతర్లు తినేస్తున్నాను. ఇంట్లో పూజ చేసేసుకొని శివాలయానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఈరోజు శివాలయంలో ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. ఆ దీపాన్ని చూసేసి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను. మార్నింగ్ టెంపుల్ వెళ్ళడం కుదరలేదండి, అందుకే ఈవినింగ్ వెళ్ళాను.